నమస్తే ప్రజలారా, నేను మీ మల్లేష్ తాతను. అంతరించిపోతున్న కళలను కళాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ మల్లేష్ తాత ముచ్చట్లు. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పోరాటాలు చేసి తమ పాటలతో వృతలు ఇచ్చినటువంటి కళాకారులు నేడు అంతరించిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ మల్లేష్ తాత ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. దీన్ని ఆదరించి అభిమానించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు మన స్టూడియోలో 31 సంవత్సరాల పాటు సింగరేణిలో సేవలు అందించి నేడు మనతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి వచ్చినటువంటి పోలు వీరయ్య అలియస్ పల్లె లింగన్న గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని మనం ఇంటర్వ్యూ చేద్దాం. మరి పాటలు ఆటలతోటి మనం వారిని ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే. ఇలా మన మల్లేష్ తాత స్టూడియోలో అనేక పాటలతోటి ఉద్యమ పాటలతోటి ఉర్రూతలు ఇచ్చినటువంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని వచ్చిన. ఆయన ఎట్ల వాడతాడు, ఎట్లుంటది, ఆయన పాటలు ఎట్లుంటాయి అనేది మరి ఆయన మాటలనే చూద్దాం. ఆయన ఎవరు ఏందనేది పరిచయం చేసుకుందాం. నమస్తే లింగన్న. నమస్తే. అంటే ఏ ఊరు, ఎక్కడ మీది, మరి అంటే ఎట్లా పాటలు ఏంది సార్ నీ గురించి చెప్పే లింగన్న. ఫస్ట్ మీ ఛానల్ మల్లేష్ తాత ముచ్చట్ల ఛానల్కు ధన్యవాదాలు చెప్తూ, మాలాంటి వెనకబడ్డ కళాకారుల మేము ఉంటున్నాము కానీ ప్రజలలో ఉన్నాము, కానీ ఒక వేదికకు తీసుకొచ్చేసి ఒక కళాకారులను పరిచయం చేయడంలో మీరు ముందు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు జనాలకు చెప్పడానికి ఉన్నది మా చాలా సంతోషం ఉన్నది. ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేయాలి, మీరు జనాలు తీసుకురావాలనేది కోరుకుంటూ, మేము పల్లెలలో వెట్టి సాకిరి జీతాలు ఉండి బతికినటువంటి వాళ్ళము. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒగ్గు కథలు కానీ, యక్షగానాలు కానీ, రామాయణాలు కానీ అప్పుడు వేస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు. అందులో భాగంగా మేము కూడా యక్షగానాలు ఆడినాము. ఆ యక్షగానంలో భాగంగా నేను ఒక సీత వేషం కట్టిన. చదువుకున్నటువంటి మాకు ఒక గురువు ఉండే. ఇప్పుడు ఆ కాలంలో మాకు చదువు రాలేదు. ఎక్కడ కట్టినావు? మా ఊళ్ళోనే పీసర్ల. అది హన్మకొండ జిల్లా, ఇప్పుడు వరంగల్ జిల్లా, ఇప్పుడు హన్మకొండ అయింది. కానీ మన ఏది వేలేరు మండలం ఇప్పుడు, అంతమంది ధర్మసాగర్ ఉండే. ఆ ఊళ్ళో మేము నిరుపేద కుటుంబంలో పుట్టి జీతాలుండి పట్టణాల దగ్గర వెట్టి సాకిరీలు చేసి, ఆ కాలంలో కరెంటు లేని ప్రాంతంలో అప్పుడు మేము మూటలు కొట్టి, మాకు గడియారాలు లేవు. మన కాలంలో మోటార్లే పొద్దున చూసుకొని మేము టైం అయిందని చెప్పేసి మూల సుఖం చూసుకొని పోయి అప్పుడు మూటలు కొట్టి పారించినటువంటి. అప్పుడు మేము ఎక్కడ కాదే మోటార్లకు వచ్చేది. అందుకని ఆ యక్షగానము మేము అంటే చదువుకున్నటువంటి మా బాగుండే వెంకటరాజం అని, ఆయన చదువుకోర్రా మీరు ఎక్కడ పోతే బస్సు బోర్డులన్నా తెలవాలి కదా అని చెప్పేసి అంటే మేము పుస్తకాలు తెచ్చుకొని పలకాలు తెచ్చుకొని రాసుకున్నటువంటి క్రమంలో మాకు పూనెల్లి అంటే మా గురువు, ఆయన యక్షగానం ఆడాడు. ఆయన తీసుకొచ్చి మాకు పాఠాలు చెప్తున్నటువంటి క్రమంలో నేర్పేది యక్షగానం పదాలు పాటలు నేర్పేది. అప్పుడు నేను చేత వేషం పెట్టినా. ఇందువదనారో వినవమ్మ నా పేరు సీత అందూరే జనులు బంగారు బొమ్మ. ఇందువదనారో వినవమ్మ నా పేరు సీత అందూరే జనులు బంగారు బొమ్మ. ఇది కలలు బౌనందము కులుకగ చందన గాంధీ చరిత్ర చదువుతాం. ఇందువదనారో వినవమ్మ నా పేరు సీత అందూరే జనులు బంగారు బొమ్మ. ఇలాంటి యక్షగానం నుండి మేము అక్కడ ఆడి పాడి, ఆ తర్వాత 1981లో మాకు సింగరేణికి రావడం జరిగింది. సింగరేణిలో ఉన్నటువంటి పరిస్థితులు, సింగరేణిలో ఉన్నటువంటి అణచివేత, వెట్టి సాకిరీ వ్యతిరేకంగా కూడా ఇక్కడ కూడా పోరాటాలు చేయడం జరిగింది. దానిలో కూడా అణచివేతలకు వెళ్ళి కూడా మేము మా ఊళ్ళో ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో ఈ అణచివేతల నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ సింగరేణికి వచ్చినాక కూడా మళ్ళీ అదే అణచివేతల ముప్పైంది. వాళ్ళదే రాజ్యము. ఇక మేము ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ మాకు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేము గుడిసెలేసుకుంటే మనం మొత్తం పీకేసి కొట్టుడు పెట్టాం. ఇక మాకు ఐఎఫ్టీలు ఉంటారు. అప్పుడు అవే యూనియన్లు ఉంటాయి కదా. చదువు ఇక్కడ మల్లన్న, ఎస్ఆర్, మల్లన్న, సింగర్ల మల్లన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కలిసినాక
వాళ్ళను తరిమి కొట్టేసి మా గుడిసెలు మా సొంతం చేసారు. ఇక అప్పటి నుంచే నేను ఈ అరుణోదయ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అప్పుడు సింగరేణి నౌకరు చేస్తాను. అప్పుడు సింగరేణి నౌకరు చేస్తున్నా 81 అయింది. అప్పటి నుంచి సింగరేణి నౌకరు చేసుకుంటూ ఈ యూనియన్ లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ సింగరేణిలో ఇప్పుడు పని దిగిపోయిన అయిపోయింది, బంద్ అయింది పని, అది బంద్ పెట్టినావు. అంటే ఏమని చేస్తారు ఇప్పుడు ఆ పని? ఇప్పుడు మా కొడుకు చేస్తుంది. మీ కొడుకు చేస్తాను ఆ పని. మరి సింగరేణిలో పాల్గొన్నప్పుడు అప్పుడు వెనకట సింగరేణి లాస్ అనేదట, అంత జీతాలు తక్కువ, అప్పుడు అంత బావి లోపలికి పోయి పని చేసారు. మరి సింగరేణి మీద ఏమైనా పాటలు గిట్ట రాసినా? రాసినాం. అప్పుడు కూడా అణచివేత వ్యతిరేకంగా రాసినాము. ఫస్ట్ నేను ఏం పాట రాసిందంటే నైనిక్ లైన్ లో 1981 మార్చి 27 తారీఖున సెకండ్ షిఫ్ట్ లో పెద్ద గ్యాస్ ప్రమాదం జరిగి 7 కార్మికులు చనిపోతే ఆ పాటను నేను ఈ పాట రాయడానికి ముందు మాకు మల్లెపల్లి లక్ష్మణ్ అన్న అని ఈ అరుణోదయ క్లాసులు పెట్టిండు. అరుణోదయ క్లాసులలో మీరు కూడా పాటలు రాసండి, మాకు మేమేంటి రాస్తామన్నా, మాకు కనీసం అక్షరమే తెలియదు, అది ఏం వర్క్తో తెలియదు అని అంటే, లేదు మీ ఒక పాట చెప్పుకో, నేను పాట రాసినాక ఇక మీకు అదే తెలుస్తుంది, మీరు రాసుకుంటారు అని చెప్పిండు. చెప్పిన తర్వాత నేను ఒక బాగా చెప్పిన, ఎర్రెర్ర నేను గడ్డల్లా ఎరమంటి బొందల్లా నువ్వు మోట గొట్టంగా నిన్నిల్లు గట్టంగా ముట్టికి పొద్దచ్చే ముక్కుకు చెమటచ్చే మోట జాలించవరావో జన్నయ్య, మోట జాలించవరావో జన్నయ్య అని ఈ బానిచ్చి నేను లంచ్కి పోయి వచ్చిన. లంచ్కి పోయి వచ్చిన తర్వాత ఆయన వచ్చే వరకు పాట రాసి పెట్టాడు. అప్పుడు ఆ 84లో పార్టీ విడిపోతున్నది. అంటే విద్యార్థులు ఎక్కడ చెల్లచెదరం అవుతున్నటువంటి క్రమంలో ఈ పాట రాసిండు. ఇదే బాణలో రాసిండు. పారిపోవో కన్నా పోరుందరి నీదన్న త్యాగాలు జయన్న చరిత్ర జయన్న ఆరే సంఘర్షణ లేకుండా ఓ విద్యార్థి సాధించాలే వేది ఓ విద్యార్థి. ఇగో ఈ పాట ఆయన రాసిండు. రాసిన తర్వాత నైనిక్ లైన్లో ఏదైతే గ్యాస్ ప్రమాదం జరిగినటువంటి దాని మీద ఆయన చెప్పిండు ఒక్కటే మాట, నీవు ఎక్కడైతే పనిచేస్తున్నటువంటి క్రమంలో నీకు ఎక్కడ దోపిడీ, గాలి, నీరు, ఖాళీ, తర్వాత లైన్ ఇవన్నీ లేనటువంటి సంఘటనలు బొచ్చుడు ఉంటాయి, మీరు రాసుకోవచ్చు పాట, ఏం పర్వాలేదు అనగానే నాకు ఈ నైనిక్ లైన్ ఒకటి మొదలు పెట్టినా. ఆ నైనిక్ లైన్లో కూడా ఆ గ్యాస్ ప్రమాదంలో రాసినటువంటి పాట, రండన్నా రండన్నా నాయన్న కార్మిక, రండన్నా రండన్నా నాయన్న కార్మిక, పోరు దారిలో నడువన్నా నాయన్న కార్మిక, పోరు దారిలో నడువన్నా నాయన్న కార్మిక, పొద్దున లేచి నువ్వు మరి సల్ది బుద్ధి బుక్కెడు దింటివి తడక సైకిల్ చేత పట్టుకొని దూరమెంతైనా సాగి మాస్టర్ గదిలో మాస్టర్ పడితేవి, ల్యాంపు రూములో లైటు తీస్తేవి, సట్ట చెమ్మతో పట్టుకొని నువ్వు పండ కిందికే బయలుదేరి పండ కిందికే బయలుదేరి మన పండ కింది బతుకులే నాయన్న కార్మిక, బతుకులే నాయన్న కార్మిక, మన బతుకు మారేది ఎప్పుడన్నో నాయన్న కార్మిక, బతుకు మారేది ఎప్పుడన్నో నాయన్న కార్మిక, పూలు కట్టరన ముందుగా వాయి చెటాయి దెబ్బలు తీసుకున్నాడు, శకాబు మొత్తం చేసుకున్నారు, ఇల్లు మిల్లిని మరి ఎత్తుకొని ముక్కు ముళ్ళను ఎత్తా ఉంటారా, ముక్కు ముళ్ళను ఎత్తా ఉంటారా, ముక్కు ముళ్ళను ఎత్తా ఉంటారా, లోపల ఉన్న మిస్సు పైరులో డ్రిల్లు సబ్బలికి తలిగినాయరా, డ్రిల్లు సబ్బలికి తలిగినాయరా, డ్రిల్లు సబ్బలికి తలిగినాయరా, అర దండన్మంటూ పేలుడుతో నాయన్న కార్మిక, దండన్మంటూ పేలుడుతో నాయన్న కార్మిక, మన ఉడుకుడుకు ప్రాణాలు వాయే నాయన్న కార్మిక, మన ఉడుకుడుకు ప్రాణాలు వాయే నాయన్న కార్మిక. ఈ విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితిగా అది రాసినటువంటి పాట, అది పాట పదకొండు కిరణాలు ఉంటుంది. ఆ పాటను మొత్తం పాడలేము. కానీ మరి ఇప్పుడు పాట పాడినప్పుడు మీ అధికారులు ద్వారా బాయికాడకి అప్పుడు ఏం చప్పుడు చేయలేదు, అప్పుడు ఏమనలేదు, మనకు చప్పుడు చేయలేదు. అది ఎప్పుడు కూడా కళాకారులుగా ఒక పాట పాడితే విమర్శించడం అనేది అది సహజం. కాబట్టి దాన్ని అణిసివేత ఇంకేమైనా ఏం పెట్టలే కానీ చార్జ్ షీట్ గిరి షీట్లు ఏమి చేయలేదు. కానీ ఆ టైంలో
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము మేము పాట పాడుతున్నటువంటి క్రమంలో ఒప్పుకో ఉంటారు కదా, అక్కడ వాళ్ళకి షార్ట్షీట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు మోపైంది. ఇప్పుడు ఇదేదో సింగరేనంత లాసులు ఉన్నదని చెప్పి కూడా సింగరేన్ లాస్ మీద కూడా వాడినారు కదా. మన ఆ పాట బాగా బాయిల మీద బాగా తిరిగింది ఆ పాట అప్పుడు వెనకట. ఏదో పాట ఏంటిది ఒకసారి వాడకపోతే. అది మన చంద్రబాబు హాయంలో ఈ కంపెనీ మొత్తం లాసులు ఉన్నది, మీరు ఎవరు పని చేస్తలేరు కాబట్టి ఇది ఎవరు పంపుతాం అన్నటువంటి క్రమంలో మన కొత్తగూడెం కొమరయ్య మనవతుల కొమరయ్య ఏం చేసిండు, మరి నీకు లాస్ వస్తుందని మన కార్మికులను మస్టర్లు కట్ చేస్తానంటున్నావు, మరి లాభాలు చేస్తే ఏమి ఇస్తామంటే లాభాలలో వాటిస్తామన్నాడు. ఆ తర్వాత నష్టపడి మొత్తం ఆ సింగరేనంతా మొత్తం కార్మికులంతా కూడా ఉత్పత్తి తీసి బాగా లాభాల్లో తీసుకొచ్చిన తర్వాత లాభాలు మనం ఒకటి ఇక్కడ దాకా ఇప్పటిదాకా పోయిన సంవత్సరం దాకా మనకు లాభాలలో వాటా ఇచ్చి అప్పుడు ఉన్నటువంటి అగ్రిమెంట్ తోటి ఇప్పుడు అందులో ఇచ్చినాం. అయితే ఆ లాస్ ఎందుకు వచ్చింది అనేటువంటి దాని మీద మేము పెద్ద పరిశోధన చేసేసి పాట రాయడం జరిగింది. సింగరేనమ్మ లాసున్నదాట మీరు విన్నారా కార్మికులారా, సింగరేనమ్మ లాసున్నదాట మీరు విన్నారా కార్మికులారా, సింగరేనమ్మ లాసున్నదాట. కడుపులకెళ్ళి గుట్టలు తవ్వి కడుపులకెళ్ళి గుట్టలు తవ్వి ఆ భూమి కడుపులకెళ్ళి గుట్టలు తవ్వి గుట్టలు తవ్వి కంక కట్టలు బట్టి డబ్బులెన్నో నింపి ఏటతో ఉత్పత్తి తీసిన కొద్దిలా సంటాడే సింగరేనమ్మ లాసున్నదాట మీరు విన్నారా కార్మికులారా, సింగరేనమ్మ లాసున్నదాట మీరు విన్నారా కార్మికులారా, సింగరేనమ్మ లాసున్నదాట విన్నారా కార్మికులారా, సింగరేనమ్మ లాసున్నదాట. ఆ విధంగా అది కూడా వాడినప్పుడు పిలిచిరా బావి మీద సార్లు పిలువరు, సార్లకు వ్యతిరేకంగా పాట. లింగయ్య బాయిల్లో పని చేసుకుంటే బావి మీద కింద వాడతాను లాసు తీసి అంటారు, మరి ఏం సంగతి ఎత్తవా మరి కొంత వానికి తల్లేరు అప్పుడు అట్లా బెదిరింపులు ఏం చేయలే, మన బెదిరింపులతోటే ఉన్నారు అప్పుడు మీరు గట్టిగానే ఉంచి అప్పుడు మనం మీరంతా బాగానే మంది గట్టిగానే ఉన్నాం. అప్పుడు మేము కూడా చేస్తాను ఉద్యమం, అప్పుడు మాది మేము చేస్తాను కాదే ఒక్క తోటలో వేరే నాకైతే చెప్పండి అందాదా నువ్వు 3-4 ఏళ్ళు కమ్మిటావు కావచ్చు, అంత దగ్గర వాళ్ళు వేరే మనం దగ్గర వాళ్ళమే. అందుకనే మరి మీ ఊరు నుంచి మొత్తం అంత ఇచ్చిపెట్టి వచ్చినావా, ఏమన్నా ఉన్నదే భూమి దాకా? ఊరు నుంచి వెళ్ళి మాకు భూమి అప్పుడు ఏం లేదు, మా ఏమని సంపాదించింది కానీ మమ్మల్ని దాయడం కష్టమైంది అప్పుడు. ఎంతమంది మీరు అన్నదమ్ములు, ఎంతమంది కొడుకులు బిడ్డలు ఎంతమంది? 4 అన్నదమ్ములము, ఒక అక్క. మా అక్క ఇక్కడ బావి పని 75లో మా బావ వస్తే మా 3 అన్నదమ్ములను బావి పనికి తీసుకున్నాడు 81. అప్పటి నుంచి వెళ్ళి మేము ఇక్కడనే 3 బావి పని చేసినాం. ఇక మా ఒక తమ్ముడు ఉంటే వాళ్ళ అత్తగారికి చేయడం, ఇక మన గన్పూర్ దగ్గర పెద్దపురం, పెద్దపురంలో కూడా అలా వ్యక్తం చేసుకుంటూ ఉంటాడు ఆయన. మరి ఊరు కన్న తల్లి ఊర్లో ఎక్కడ రుణం తీసుకునేందుకు ఏదో ఊరు మీద కూడా పాట రాసినామని ఆ మధ్యలో ఇనవాడి ఉండే, పాట రాసిన మధ్యలో పాడినామని అన్నారు. ఏది ఒకసారి ఊరు ఎక్కపోతే కదా. ఓకే, ఒకసారి అక్కడ కూడా ఉద్యమాల ఊరు, అది యక్షగానాలు ఉద్యమాలు అన్ని రకాలుగా చేసినటువంటి ఊరు కాబట్టి దాన్ని ఊళ్ళప్పుడు అంతా పాటలు యక్షగానాలు భాగవతాలు సింధు యక్షగానాలు ఇవే కాదు. అప్పుడు సినిమాలు ఎక్కడికి దాని ఎక్కడికి సెల్ ఫోన్ లాగా ఈ కాలమా. నన్ను గన్న తల్లిరా మా ఊరు పీసరా, సింధు యక్షగానాలు కలలకు పుట్టిల్లురా, చుట్టుపక్కల కొండలు తాలువారె బండలు, వాన సినుకు పడితే చాలు పొంగి పొల్లె వాగులో. నన్ను గన్న తల్లిరా మా ఊరు సీతరా, గుండు మీద గుండు పెరిచిన దొంతుర గుండ్లున్నవి, సాలు పొడువు పోటి మీద పాయిరాల గుండున్నది, సాలు పొడువు పోటి మీద పాయిరాల గుండున్నది, సాలు పొడువు పోటి మీద పావురాల గుండున్నది, గుడ్డేళ్ళ గుట్టున్నది సావటేన పొడుగున్నది, పండుగోరు జాలు మీద జల్ల పోడు కొప్పున్నది. నన్ను కన్న తల్లిరా మా ఊరు సీతరా,
సీతరా కొట్లు గొర్లగా చెటోళ్ళ కడుపు నింపెసిత పలుకలు గొర్రె మేకలు మేసే మంగలు నర్రెంగ పొదలు గొర్రె మేకలు మేసే మంగళు నర్రెంగ పొదలు గొర్రె మేకలు మేసే మంగళు నర్రెంగ పొదలు గుండు దొరకల పెద్ద పిట్ట గుగ్గు అని చూస్తుంటది గుండు దొరకల పెద్ద బిడ్డ బుక్కు అని చూస్తుంటా ఆ గుండు మీద పాల పిట్ట వన్నెలొలికి చూస్తుంటది నన్నుగన్న తల్లిరా మా ఊరు సీతరా నన్నుగన్న తల్లిరా మా ఊరు సీతరా పాల కొడిసె పూలడివి కొప్పున ముడుతుంటది చెట్టు గుబుల గువ్వ పిట్ట గూడు పెట్టి పొదిగుంటది చెట్టు గుబుల గువ్వ బిడ్డ గూడు పెట్టి పొదిగుంటది చెట్టు గుబుల గువ్వ పిట్ట గూడు పెట్టి పొదిగుంటది సలగాలికి నెమిలి పురివిప్పి ఆడుతుంటది సలగాలికి నెమలి పురి విప్పి ఆడుతున్నది ఇంద్రదర్శనం మరిపించే వన్నెలను కురిపిస్తుంటది నన్నుగన్న తల్లిరా మా ఊరు సీతరా నన్నుగన్న తల్లిరా మా ఊరు సీతరా గుండు మీది బండలెండ సెగలు గక్కుతుంటవి ఆకు తులిపిన అడవి మూడు వారి అలిగుంటది ఆకు తులిపిన అడవి మూడు వారి అలిగుంటది అడవి మూడు వారి అలి ఉంటది రేల పూల అడవికి పసుపు కన్నా మోస్తుంటది రేల పూల అడవికి పసుపు గంధం ఆ పోతుంటది మోతుగు పూల అడవికి సిలికం దిద్దుతుంటది నన్నుగన్న తల్లిరా మా ఊరు సీతరా నన్నుగన్న తల్లిరా మా ఊరు సీతరా చరిత్రనే తిరిగేసి భాగోతాలు రచించి వివిధ పాత్రలకు సరువుల ప్రాణం పోసి వివిధ పాత్రలకు సరువుల ప్రాణం పోసి వివిధ పాత్రలకు సర్వల ప్రాణం పోసి భుజ కిరీటము ధరించి గలబాణము చేత పట్టిన భుజ కిరీటము ధరించి గదబాణము చేతపట్టిన అయ్యోరు పిల్చయ్య పుట్టిన పుణ్యగడ్డ ఇదేరా నన్నుగన్న తల్లిరా మా ఊరు సీతరా నన్నుగన్న తల్లిరా మా ఊరు సీతరా ఏ పాట పాడిన లింగన్న ఊరు మీద ఎంత గమ్మతుందో ఇంత అంచనే సంబరం అనిపిస్తుందో భలే పాట రాసినవే ఊరు గురించి మొత్తం రాసినవి కన్నా ఆ, అవును లింగన్న మరి ఇది ఇప్పుడు ఈసారి నుంచి వచ్చి గోదరకండ పడ్డది కదా ఇక ఊరు ఇచ్చి పెట్టావు ఇదే నౌకరి చేస్తావు ఇదే దిగిపోయినావు ఇదే ఉంటాను మరి ఆ ఊరు రుణం తీసుకుంటాను కానీ కండ తగ్గాలి నాలుగు పాటలు గిట్ట రాసినా మరి మీ అమ్మాయి కట్టపడ్డది సాధించి అంతా రాస్తున్నావు పాట రూపంలో ఏది ఒక పారి పోనీ అది తల్లిని రుణమును నెట తీర్చదానోయమ్మ తల్లిని రుణమును నెట తీర్చదానోయమ్మ తల్లిని రుణమును పురుటి నొప్పుల పురుగు పోసి సొమ్మసిల్లి సోయి దప్పి పురుటి నొప్పుల పురుగు పోసి సొమ్మసిల్లి సోయి దప్పి కోటి మొక్కులు కొత్తాను ఆ కోటి మొక్కులు మొక్కి కొత్త జన్మనిచ్చిన తల్లివమ్మ కోటి మొక్కులు మొక్కి కొత్త జన్మనిచ్చిన తల్లివమ్మ కండలన్నీ కరుగదీసి పెంచి పెద్ద చేసినవమ్మ తల్లిని రుణములన్నీ నెట్టదీర్చదానోయమ్మ తల్లిని రుణములే మూడు ముల్ల బంధమయ్యి అయ్యకు నువ్వు తోడుగుండి మూడు ముల్ల బంధమయ్యి అయ్యకు తోడుంది కోటి ఆశల గోళ్ళు గట్టి కరివి కూరలో సిక్కి ఎండి కోటి ఆశల గోళ్ళు గట్టి కరువు కూరలో సిక్కి ఎండి కన్న బిడ్డల కొడుకుల కోసం కోటి తిప్పలు ఎన్నో పడితేవి కన్న బిడ్డల కొడుకుల కోసం కోటి తిప్పలు ఎన్నో పడితేవి రెక్కలు ముక్కలు చేసుకున్న దొక్క నిండని అబాకులం తల్లిని రుణమునే ఎట్లా తీర్చదానోయమ్మ తల్లిని రుణమునే ఎట్లా తీర్చదానోయమ్మ తల్లిని రుణమును తల్లి రుణం తీర్చుకున్నావు లింగన్న ఈ పాటతోటి అన్న మంచిగా అచ్చిత కలిపి అమ్మ ఎట్లా సాధించి ఎట్లా పెంచింది అనేది మొత్తం రాసిన పాటల మరి ఇప్పుడు పల్లెటూర్లల్లో తెలియని నుంచి అత్తివి మరి ఇప్పుడు పల్లెటూర్లలో ఎట్లున్నది పరిస్థితి ఎట్లున్నది నారు ఎట్లుండే నేడు ఎట్లున్నది అప్పుడు ఎరకటైతే మనకు మోటోలు బర్లు గొర్రెలు అన్ని ఉండే ఇప్పుడు పల్లెలు అంతా వలస అయితే పట్టాల పోతారు
పల్లె మీద ఏమన్నా పాటకి ఇట్లా ఉండదా పల్లె మీద నేను రాయలే కానీ మన వరంగల్ వరంగల్ చిన్న గొప్ప కళాకారుడు ఆ పాట ఉంది. అది అనేక వేదికల మీద కూడా పెద్ద పేరు తెచ్చిన పాట అది. అది పాడి వినిపిస్తాను సార్ పాడే. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే దేవ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే దేవ, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవ, తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో, బురదపురములో నా కోటొక్క పాటెత్తి పూటగారెకురాలు నాటు పెట్టేదమ్మ, పూటగారెకురాలు నాటు పెట్టేదమ్మ, పూటగారెకురాలు నాటు పెట్టేదమ్మ, కోగిల పోలే మేమంత కొత్తెత్తి కొండరాగం దివ్యమంత కొండరాగం దివ్యమంత పాడేదమ్మ, కొండరాగం దివ్యమంత పాడేదమ్మ, సతీపువ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, మధ్యాహ్నము పూట ముద్దలు తినేది, పుస్తనట్ట మీద పుట్టడట్టు దచ్చి పిల్ల జల్లతోని సల్లంగా బతికేది, నాటి కూలీ లేడవాయే ఏడొక్క పూట కూడా దొరకదాయే, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే దేవ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే, సాయిలు సైదులు వీరప్ప మల్లప్ప కొట్లు కొర్ర మేప గుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కౌజుల్ని కొట్టేది, ఎన్నికాయలు వట్టి కొన్లిచ్చి తెచ్చేది, ఏరి చెన్నికాయ సీతప్పలు మక్క ఉడుకు ఉడుకు మీద ముదుకుంటాదని సీమల్ల నీళ్ళు సాగి వచ్చేదిరా, గోగులేడా పోయినాయో ఆనాటి పోయిలేడా పోయినారో, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో, రాయర్ కళ మేము చుట్టాల మార్గం పోతే ఎంతో పావురంగా చూసేదిరా, గంపడంతా కొన్ని పూరవన్నీ పెట్టి కళ్ళు కూడా లెట్ట ఇల్లంత పండుగ, రోజుకొక్క ఇంత భోజనాలు పెట్టి ఇసులెన్నో ఇచ్చి వైనాలు పెట్టేది, మళ్ళొచ్చేటప్పుడు ఊరి ఎవరి దగ్గర సాగదోలి కళ్ళ నీళ్లు తీసేదిరా, ఇప్పుడు ఇంటికి చుట్టం అత్తే ఇరుపులెంతా తిరుగాలిరా, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే చుక్క పొద్దులేసి ఊడ్చి చల్లుకొని పొద్దు మాపు రెండు పూలు చచ్చేది, అందరికి వడ్డించి తిరు పండుకుని జరిగి అత్తుమ్మ రాత్రి పొద్దు పోయేదమ్మా, అత్తకు మామకు బాబకు మరిదికి ఎదురు మాట్లాడకుండేది, ఏరు పడదామన్న పొద్దులేవా ఏరు పడదామన్న పొత్తులే ఉండేది, ఏరు పడదామన్న పొత్తులే ఉండేది, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో, ఏ పాట బాగా ఊపుకుంది కాదే, ఇది అన్ని ఊర్ల పూట తిరిగిన పాట, ఇది అంత బాగా రాష్ట్ర ప్రజలు అందరూ తెలిసిన పాట, ఇది లోకమంతిన్న పాటేనే ఇది, ఇప్పుడు 10 సంవత్సరాల పాడక పాట అది, ఇప్పుడు పాట పట్టి ఏమవుతుంది అయిన పాటే మంచిగానే పదాలు మంచి మంచి పాటలు ఉన్నాయి కానీ నీ దగ్గర. మరి ఇప్పుడు ఇది ఇప్పుడు బొగ్గుబాయి పని చేసుకుంటా మరి తెలంగాణ ఉద్యమం అప్పుడు బాగా జరిగేది, మరి అటు ఉద్యమం దిక్కు గిట్ట పోయి అలా పాల్గొంటాం అని తెలంగాణ ఉద్యమం దిక్కు మేము కంటి నిద్ర లేకు కాలు గజ్జేయడం వల్లే మేము అప్పుడు ఇక్కడ మనం చివరస్తులా దాదాపుగా 2 సంవత్సరం 3 సంవత్సరాలు నడిచింది అది మొత్తం అదే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా తెలంగాణ ఉద్యమం. ఇక అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్న పాటలు పిల్లగాళ్ళు చనిపోయా, కొద్దిమంది వచ్చినారే తెలంగాణ వాళ్ళ మీద గిట్టామన్నా అంటే వాళ్ళ మీద బలిదానాలు చేస్తున్నటువంటి రాసిన విద్యార్థుల్లో కూడా రాసిన ఈ బలిదానాలు అయితే బలిదానాలు పద్దురా అన్నా ఈ బలిదానాలు ఆ పరతమ్మి ఆత్మహత్యలు, పద్దురా అన్నా ఈ బలిదానాలు ఆ పరతమ్మి ఆత్మహత్యలు,
గెలిపిస్తే మన రాష్ట్రం వచ్చురా వచ్చురా తమ్మి నీ బలిదానాలు ఆపర తమ్మి ఆత్మహత్యలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల నిడిచిపెట్టిరి తోడబుట్టినోళ్ళ ప్రేమ మరిచిపోతిరి. బలిదానాలు చేసుకోవద్దని ఏ పాట వాటి కదా వాస్తవానికి బలిదానం చేసుకుంటే వచ్చి కొట్టాడాలి కొట్టాడాలి కానీ బలిదానాలు చేసుకుంటే అనవసరంగా వాళ్ళు చచ్చిపోయి వాళ్ళేమో తల్లిదండ్రులు దూరమయ్యారు, వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డమంటారు. కానీ తెలంగాణ వచ్చిందాక మాత్రం తెలంగాణలో కలెండర్ దొరకపోయా కొడుకు వాళ్ళు చూడపోయి వచ్చినటువంటి తెలంగాణ రాజవైభోగాలు అనుభవించిన అప్పుడు ఏంటి కాలంలో చూస్తారు అద్దాన్ని ఉద్యమం ఉద్యమాన్ని పేర్లు పెట్టినోడు. ఇప్పుడు మరి కళాకారుల మీద కూడా అణచివేత స్టార్ట్ అయింది కదా. కొంతమంది ఇప్పుడు గద్దరన్నే కానీ బెదిలో కట్టే కానీ బాగా మంది కళాకారులు అణచివేతకు గురయ్యారు. అయ్యో అదేం చెప్పమంటే మమ్మల్ని పట్టుకుపోయి జైళ్ళలో పెట్టుడు తన్నుడు గుద్దుడు అన్ని రకాలు ఆ ఉద్యమం అట్లా అది చేసి తెలంగాణ ఏడత్వం అని చెప్పేసి భయపడి ఆ మన చంద్రబాబు గవర్నమెంట్ బెల్లిలతో అక్కడ చంపింది. అదే గద్దరన్నను కూడా ఆ రైతుల పోరాటాలు తీసుకొని పోయి ఆ అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నాడు క్రమంలో ఈ గద్దరన్నను చంపాలని చెప్పేసి మొత్తం ప్లాన్ ఓపెన్ రానియలేదు. ఇంటికి పోయేసి చంపమని రెడ్డు అదేదో ఉన్నది రోడ్డు బాగా మంది అణచివేతకు గురయ్యారు. అప్పుడు ఆ గద్దరన్న కాలంలో మీద అప్పుడు మొత్తం డేజకన్ను ఎక్కడి నుంచి వెళ్ళి నేను జాకాబన్న నేను ఒక్కడిని ఇద్దరు పోయినాం ఇక్కడికి వెళ్ళి ఆ గద్దరన్న మీద ఒక పాట వేసారు. ఆట పాటలు శ్రమజీవుల తప్పదు అది అణిపేయడానికి మీకు ఎవరికి హక్కు లేదని చెప్పేసి పౌర హక్కులకు పుస్తకం ఎత్తాది కరపత్రం ఎత్తే ఏ జాకమన్న నేను ఇక్కడికి వెళ్ళి బయలుదేరి ఆ బస్సులో రాసుకుంటూ పోయి అక్కడ పోయిన తర్వాత నేను ఆ పాట రాసుకున్నా కానీ అక్కడ పాడడానికి వీలు లేకుండా ఆ అన్న రాసినటువంటి పాట ఏదో జంగు సైర్ అయితే ఉందో అది పాడిన నేను అక్కడ ఆ 2 రోజులకు డయానా కొడితే ఈ 2-3 వేలు వలిపోయింది. ఎక్స్పీరియన్స్ పెట్టిండు ఎందుకు కొట్టామన్నా అంటే అన్న రాసినటువంటి పాట ఎవరు పాడలే అన్న మీరు రాసిండు మీరు పాడిండు అని చెప్పేసి అన్నారు. అదొక పాట పాడమంటావా? మన జైలు పాట చెంగు సైరను దిండ్రు జైలుల మా అన్నలు చెంగుక సై అన్నారు జైలుల మా అన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మా అన్నలు చెంగుక సై అన్నారు జైలుల మా అన్నలు చెయ్యని నేరానికి శతులకు పేడీలు వేసి 4 గోడల మధ్య 4 కలను తెగొస్తే ఆకలి కేకలతోనే ఆడిస్తాం జైలండ్రు భూకర్తలు చేసిండ్రు జైలుల మా అన్నలు భూమిన వనికిచ్చిండ్రు జైలుల మా అన్నలు పోషినప్పులు నవ్వే బిడ్డలు జైలుకి వస్తే ఎద మీద ఎత్తుకొని ముందు పెట్టుకుందామంటే ముఖము కూడా కానరాని జాలిములా కాతన్రు ఆ జాలి నెరుగదాన్ని జైలుల మా అన్నలు ఆలు పిల్లల కలిసిండ్రు జైలుల మా అన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మా అన్నలు చెంగుక సై అన్నారు జైలుల మా అన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మా అన్నలు చెంగుక సై అన్నారు జైలుల మా అన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మా అన్నలు చెంగుక సై అన్నారు జైలుల మా అన్నలు చెంగుక సై అన్నారు నాకు ముసల్తనానికి పాడిచాట రక్తం మరుగుతుందో అప్పుడు ఆ జైలు ఉద్యమం నడిచినప్పుడు గదరన్న లోపల పోయి ఈ పాట రాసుకొని రావడం జరిగింది. ఏ పాట కొడుక ఇది ఏ పాట గమ్మత్తులు ముసల్తనానికి నాకే పాడమంతా ప్రభుత్వం మదులుతుందో మరి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అది కదా. అదే కాకుండా గద్దరన్న మీద యాక్షన్ జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా పాట రాసుకోవడం జరిగింది. ఆ పాట ఇప్పుడు పాడతా ఏది నిజాం గ్రౌండ్ కాలేజీలో నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఒక పెద్ద 40-50 వేల మంది అక్కడ ఉన్నప్పుడు ఆ చంద్రబాబు పాలనలో అప్పుడు ఇక ఒకసారి మనం అదే చంద్రబాబు అనే మాట మొదట ఈలలు చప్పట్లు అన్ని రకాలుగా ఎత్తున పాట ఇది
పాడమంటావా? గద్దరన్న గద్దరన్న మీద రాసినట్టు. గొప్ప కళాకారుడు. ఆట పాటలు శ్రమజీవుల సంపదని అణచబడ్డ ప్రజల బతుకు పాటలల్ని పాడాలని పాడాలని గజగడి డప్పు కొట్టి జనములో నగలమిప్పుద చంద్రబాబు మా గలమిప్పుద నేరమా చంద్రబాబు చంద్రబాబు మా పాటే ఒక నేరమా చంద్రబాబు ఈ ఎన్నికల ముందు వాగ్దానాలెల్ల చేసి ప్రజల ఓట్లతోని గద్దెకెక్కినా మీరు మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ప్రజల పైన పన్ను లేచి పట్టపగల దోస్తుంటే ఇది ఏమి న్యాయమని అడిగినట్టి రైతులపై చూటాలు కురిపిస్తే చంద్రబాబు నీకుండా రాజ్యం ఎన్నాళ్ళు చంద్రబాబు చంద్రబాబు నీకుండా రాజ్యం ఎన్నాళ్ళు జన్మభూమి కార్యక్రమం చేయి కొట్టి నిలిచిన ప్రజల చంపే కార్యక్రమం ఓ పత్రికిచ్చినావు గడ్డపార బట్టి నీవు నేల పైన వదిలేస్తే ఎత్తురు దడిసిన భూమి నేల తల్లి రాని చంద్రబాబు అరే చంద్రబాబు నీ కాళ్ళు చేతు వదికినాయ చంద్రబాబు చంద్రబాబు నీ కాళ్ళు చేతులు వదికినాయ ఇంత కూల చేస్తే మా ప్రభుత్వము ఉండదని గద్దరును చంపనీకి ప్రాణులెన్నో వేసినారు చంపుమని పంపినారు గన్ను పట్టిన వానికి నిలువెల్లా చెమట పోసే కాళ్ళు చేతులు వనికి రుచి చూసి దెబ్బ కొడితే ఇనుప గుండు కరిగిపాయ చంద్రబాబు అది గుండె కాదు పాట కొలిపి చంద్రబాబు అది గుండె కాదు పాట కొలిపి చంద్రబాబు అరే చంద్రబాబు అది గుండె కాదు ఉక్కు గుండు చంద్రబాబు చంద్రబాబు అది గుండె కాదు ఉక్కు గుండు కాదు అప్పుడు ఓర్వకపోయేది మాడుతుందా? అంతే కదా, అది ఆ ప్రభుత్వంలో గట్ట జరిగింది. మొత్తం పట్టపాలు ఎక్కడ అక్కడ అప్పుడు బాగా అన్యాయం ఉండే, ఆటలు వాడినా ఏం చేసినా కూడా అన్యాయమే ఉండే. మరి ఇప్పుడు ఎట్లనే అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు దవకరు దిగిపోతుంది మరి ఇప్పుడు ఎట్లా కాలం వెళ్ళి తిస్తానో ఏమైనా చేస్తానవా ఇక్కడ ఇంటికాడనే ఉంటానవా ఎట్లా? నేను ఏం చేసి ఇంటికాడనే ఉంటానా. మా భార్యకు కొంచెం ఆరోగ్యం మంచిగా లేక ఇక హాస్పిటల్ కూడా తిరుగుతున్నాం. విమలక్క మన అసలు ఫస్ట్ నేను అరుణోదయ మన సెక్రటరీ, అరుణోదయ సాంస్కృతిక అరుణోదయ రాష్ట్ర సెక్రటరీ. నన్ను ఎక్కడికైనా చూస్తారు ఉంటూనే ఉంటాను. ఇక నాకు ఇప్పుడు కాదు దాదాపుగా 82 నుంచి నేను అరుణోదయ పాల్గొనడం. అది ఇక నా ఈ పుస్తకం దీనిలో రాసినటువంటి ప్రతి పాట, ప్రతి అక్షరం, ప్రతి అన్నీ కూడా సెన్సార్ చేసినటువంటి మన మిత్రన్నకు ధన్యవాదాలు. అట్లే విమలక్క మాతో ఆడి పాడినటువంటి అక్క వాళ్ళు కూడా మాకు చాలా తోడ్పాటు చేసినటువంటి వాళ్ళు ఈ పుస్తకం వేయడానికి. ఆయన వైలున్న పాటలు అన్ని నువ్వే కైగట్టి పాడినాయి. ఎన్ని పాటలు వాయించిన 20 పాటల దాకా మనం రికార్డ్ అయినాయి. ఇక మిగతా కాలేదు అన్ని నువ్వు కైగట్టే. మొత్తం 55 పాటలు నేను కైగట్టినా. ఇంకొక 70-80 పాటలు ఉన్నాయి. 70 పాటలు ఉన్నాయి. యాకూబన్న బిడ్డ తెలంగాణ మూమెంట్లో 2011 చనిపోతే మీద కూడా పాట రాయడం జరిగింది. అది కూడా రికార్డ్ అయింది. ఓకే, అది ఒక పాట బోడి అది ఒకసారి
అప్పుడు బుజ్జి మాతోటి ఆడి పాడేది ఈ తెలంగాణ ఉద్యమంలో. అప్పుడు విపరీతమైనటువంటి మొత్తం ఆ ఎర్రటి మట్టి గ్యాస్ నీళ్లు పోసుకున్నట్టు పోసుకొని పెట్రోల్ పోసుకొని తలగబట్టుకున్నటువంటి క్రమంలో మొత్తం యాదగిరి వాళ్ళందరూ కూడా మొత్తం ఏది మన అసెంబ్లీ ముట్టడిచ్చారు అని ఏ మంటలో మాడుతుంటే ఇక బుజ్జి తాగలేక మొత్తం ఆ బుజ్జి కూడా సూసైడ్ చేసుకొని తెలంగాణ సూసైడ్ చేసుకొని సూసైడ్ చేసుకొని అప్పుడు ఆ బుద్ధి కూడా ఇది ఒక పాట అది పాడి రాగాల తోటలో రాలిన మందారమా, రాగాల తోటలో రాలిన మందారమా, అనగారిన బతుకుల్లో నింపిన చైతన్యమా, అనగారిన బతుకుల్లో నింపిన చైతన్యమా, శ్రమజీవుల మనసుల్లో నిలిచిన ఓ నేస్తమా, రాగాల తోటలో రాలిన మందారమా, రాగాల తోటలో రాలిన మందారమా. ఆ ఓనమాలు 1 2 డిగ్రీ దాకా చదివినావు, సారములని చదువుల్లో మన బతుకులు మారవని, పరపీడన పోవాలని, స్వయం ఫలన రావాలని, గచ్చగట్టి గలం విప్పి పాటలెన్న పాడిన, నాగాల తోటలో రాలిన మందారమా, నాగాల తోటలో రాలిన మందారమా, నాగాల తోటలో రాలిన మందారమా. మంచి పాట లింగన్న ఇది. ఓకే లింగన్న, పిలవగానే ఇవాళ మాకు సమయం ఇచ్చి మాతో పాటుగా ఆట పాటలను నీ దగ్గర ఎన్నో ఉండదు, ఇంకొక పాటల సెలిమే, పాటల ఊట. నీవు ఏ పార్టీలోకి వెళ్ళి ఎన్ని ఆట కొడితే 10-15 పాటలు విన్నాం కావచ్చు. ఇంకా నీ దగ్గర 100 వేల పాటలు ఉన్నాయి. అటువంటి లింగన్న మాకు వచ్చినందుకు సంతోషం. లింగన్న నువ్వు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చినందుకు నీకు ప్రత్యేక కృతజ్ఞతలు మా మల్లేష్ తాత ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ తరఫున నీకు తెలుపుతున్నాము. మల్లేష్ తాత ముచ్చట్లకు మమ్మల్ని పిలిచి ఇలాంటి పాటలు పాడించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మాతో ఉన్నటువంటి కళాకారులను కూడా మీరు పైకి తీసుకొచ్చి మొత్తం జనాలకు మరి తప్పకుండా పైన అదే మన కళలు బయటికి తీయాలనే ఈ వేదిక మల్లేష్ తాత ముచ్చట్లు మరి పెట్టాలి. పైకి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మాకు బాధ ఎక్కడిదే నేను కూడా ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా మేము ఇక ఓకే లింగన్న, ఇది ఈరోజు మల్లేష్ తాత ముచ్చట్ల కార్యక్రమానికి వచ్చినటువంటి మన లింగన్నతో స్పెషల్ ప్రోగ్రామ్. మళ్ళీ కళాకారుని పట్టుకొని మళ్ళా అప్పటిదాకా చూస్తూనే ఉండండి మల్లేష్ తాత ముచ్చట్లు.